రఘురామకృష్ణరాజు అయితే ఇక క్లియరు. 22వ తారీఖున నామినేషన్, అంటే ఇవాళ రేపే నామినేషన్ వేయబోతున్నారు. ఇప్పుడు దాకా అంటే మొన్ననే నేను చెప్పాను కదా, ఆయన నోటి దోల ఏదో చిన్న తోపులాట జరిగింది అక్కడ కార్యకర్తల మధ్యన. అందులో రఘురామకృష్ణరాజు వెంటుండే వాళ్ళకి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు వెంటుండే వాళ్ళకి తోపులాట జరిగింది. యాక్చువల్గా అయితే రఘురామకృష్ణరాజు విచిత్రమైనటువంటి గేమ్ నడిపారు. శివరామరాజు ఎవరైతే కలవపూడి శివ ఉన్నారో ఆయన గతంలో ఎమ్మెల్యేగా చేసి ఉండటంతో ఆయనకి ఆ సీటు ఇప్పిస్తానని చెప్పి నమ్మించి చిట్ట చివరిదాకా సాగదీసి రామరాజుకి సీటు కన్ఫామ్ అని చెప్పి చంద్రబాబు చెప్తే అదే విషయాన్ని శివరామరాజుకి రామరాజు ఎదురుగుండా చెప్పి పంపించారు. ఆ రోజు శివరామరాజును అవమానించారు. అందుకే శివరామరాజు అలిగి ఆగ్రహించి అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఆ రామరాజుని, అంటే ఏ రామరాజునైతే పైకి తీసుకొచ్చి శివరామరాజును తొక్కారో ఇప్పుడు ఆ రామరాజును తను తొక్కి ఇప్పుడు రామరాజు సీట్లో తను పోటీ చేస్తున్నారు. ఇప్పుడు మొన్న అదే విషయం మీద అక్కడ కార్యకర్తలు మాట్లాడినప్పుడు బెట్టింగ్ గాళ్ళు నన్నేం చేయలేరు అంటూ ఆ రామరాజుని బెట్టింగ్ గాడు అనేటువంటి తరహాలో విమర్శించడం ఇదంతా నడిచిపోయింది. ఇప్పుడు చంద్రబాబు గారు ఆయనకి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యే శివరామరాజుని, మాజీ ఎమ్మెల్యే శివరామరాజుని, రామరాజుని ఇద్దరిని కలిసి సంపూర్ణ సహకారం అందిస్తాను, వాళ్ళిద్దరి సహకారంతో గెలుస్తానంటూ ప్రకటిస్తున్నారనమాట. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు.